Hi friends, this is Padma Krupa, your very own digital business mentor, and we are live today. So, nato paatu na business partners Rupa garu and Sharmila garu unnaru ఈరోజు. సో ఈరోజు మేము లైవ్ ఎందుకు చేస్తున్నాము అంటే మీతో ఒక ఒక టాపిక్ పైన డిస్కస్ చేయడానికి. ఈ డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మా లైఫ్ ఇప్పుడు ఎలాగా లీడ్ చేస్తున్నాము, ఏం చేంజెస్ వచ్చాయి, దాని గురించి డిస్కస్ చేయడానికి ఈ లైవ్ చేస్తున్నాం అనమాట. సో మీకు తెలిసినట్లు నేను ఐటీలో కన్సల్టింగ్ చేస్తాను అండ్ దాంతోపాటు ఈ బిజినెస్ పార్ట్ టైమ్గా చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. అండ్ అలాగే మా కలీగ్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. సో షర్మిల గారు, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సో చెప్పండి. ఐ హోప్, ఐఎమ్ షూర్ ఈ బిజినెస్ తర్వాత డెఫినెట్ గా చేంజెస్ వచ్చి ఉంటాయి లైఫ్ లో, రైట్? Yeah, definitely, Padma. Thank you so much for inviting me. Hello, Auntie. Share Yeah. about your background and then share elaga me life change ayindi. Sure, definitely, Padma. So, అందరికి నమస్కారం అండి. నా పేరు షర్మిల. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. నాకు 2 kids. నేను సివిల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ అండ్ ఎట్ ది సేమ్ టైం డూయింగ్ దిస్ డిజిటల్ బిజినెస్ పార్ట్ టైం. పద్మ గారు చెప్పినట్టు చేంజెస్ అంటే డ్రాస్టిక్ చేంజెస్ అండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా ఫస్ట్ బాబు ఆ మెటర్నిటీ లీవ్ అప్పుడు ఈ బిజినెస్ గురించి తెలుసుంటే ఈ పాటికి ఒక లెవెల్లో ఉండేదాన్ని అని ఇప్పటికీ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఏదో ఒక టైంలో మాత్రం రియలైజ్ అయ్యి ఆ సిచ్యువేషన్ వచ్చింది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. అది మా సెకండ్ బేబీ పుట్టినప్పుడు 2023. సో చాలా చేంజెస్ వచ్చినాయి. ఎలా అంటే మెటర్నిటీ లీవ్ ఫినిష్ అయింది, జాబ్ స్టార్ట్ చేయాల్సిన సిచ్యువేషన్. మీకు తెలిసిందే కదా, ఫారిన్ కంట్రీస్ లో ఉంటే ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ వచ్చిన మెటర్నిటీ ఆ టైంలో ఎక్కువ మంత్స్ ఉండలేరు. ఎక్స్పెషల్లీ ఈ వెదర్ కి భయపడే వాళ్ళు ఎక్కువ మంత్స్ కూడా ఉండలేరు. అలానే నాకు జరిగింది. ఒక 5 months తర్వాత వాళ్ళు రిటర్న్ ఇండియా వెళ్ళిపోయారు. ఇంకా అంతా నేనే మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. నేను జాబ్ స్టార్ట్ చేయడము, బాబుని చైల్డ్ కేర్ కి పంపించడము అన్ని ఒకటేసారి జరిగిపోయింది. ఫ్యూ మంత్స్ బేబీ అన్నమాట అప్పుడు మా సెకండ్ బేబీ. ఇంకా చైల్డ్ కేర్ సంగతి తెలిసిందే కదా, ఇంట్లో చూసినట్టు చైల్డ్ కేర్ లో మాత్రం అస్సలు చూడరు. ఏదో వచ్చామా, చూసామా, వెళ్ళామా, దట్స్ ఇట్. సో ఎప్పుడు వినలేని ఆ ఇన్ఫెక్షన్స్ ఏంటి అసలు. తను ఎప్పుడు 5 months బేబీ అప్పుడే హాస్పిటలైజ్ కూడా అయ్యారు. 4 nights హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అంత సివియర్ ఇన్ఫెక్షన్స్, సీరియస్లీ సివియర్ ఇన్ఫెక్షన్స్. నేనైతే ఆల్మోస్ట్ ఒక 3 weeks ఆఫ్ పెట్టేసి ఇంట్లోనే ఉండి చూసుకున్నాను. బట్ ఎప్పుడైనా ఇంకా స్టార్ట్ చేయాలి జాబ్ అనేది. ఒకరి ఇన్కమ్ మీద ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి ఉండదు. సో అప్పుడే ఎప్పుడైతే 3 weeks టైం తీసుకున్నానో నేను ఇంట్లో ఉండి బాబుని చూసుకోవడానికి, ఆ టైంలోనే సోషల్ మీడియాలో అసలు మామూలుగా స్క్రోల్ చేస్తూ ఉండగా ఈ బిజినెస్ కి సంబంధించి కనిపించింది. ఓకే, ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేసిందో ఆ ఫేస్బుక్ లో నేను తను అప్రోచ్ అయ్యాను. తను నాకు అంతా డీటెయిల్స్ చెప్పింది. ఈ బిజినెస్ లో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే 30 days ట్రయల్ పీరియడ్ అన్నమాట. సో ఈ 30 days ట్రయల్ పీరియడ్ అనేది ఒక స్క్రీనర్ లాగా పనిచేస్తుంది. మీరు డైరెక్ట్ చూసాము, ఒక పర్సన్ కంటెంట్ చూసాము, యాడ్ చూసాము, డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలి, ఎమ్మటే బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇలా ఉండదండి. మిగతా బిజినెస్ లో ఉంటదేమో కానీ ఈ బిజినెస్ లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ స్టార్ట్ చేయడానికి లేదు. దాని ముందు 30 days ట్రయల్ పీరియడ్ ఉంటుంది. అదొక స్క్రీనర్ లాగా పనిచేస్తుంది. అది దాంట్లో బిజినెస్ గురించి అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ 30 days ట్రయల్ పీరియడ్ లో మీరు అంతా బిజినెస్ గురించి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకు ఓకే, నాకు ఫ్లెక్సిబిలిటీ, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కనిపిస్తుంది ఈ బిజినెస్ లో ఉంటే, యూ కెన్ స్టార్ట్ విత్ ఇన్వెస్ట్మెంట్. నాకు వద్దు అనుకుంటే మీ ఫుల్ రిఫండ్ మీకు వచ్చేస్తుంది. సో నేను అలానే అప్రోచ్ అయ్యాను. తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నచ్చింది. 30 days ట్రయల్ పీరియడ్ లో జాయిన్ అయ్యాను. 30 days పేరుకే కానీ విత్ ఇన్ 5th day అనుకుంటా నేను డెసిషన్ తీసుకున్నాను, జాయిన్ అయ్యాను, బిజినెస్ స్టార్ట్ చేశాను.
అఫ్ కోర్స్ స్టార్ట్ చేశాక ట్రైనింగ్ అని అంతా ఉంటాయి, స్టెప్ బై స్టెప్. అవన్నీ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఒక పక్కన సిక్ బేబీని చూసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ జాబ్ కూడా వెళ్ళాలి. అన్ని అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. 4 to 5 months తర్వాత ఈ బిజినెస్ లో వచ్చే ఇన్కమ్ ని బట్టి నేను నా ప్రొఫెషన్ జాబ్ అవర్స్ రెడ్యూస్ చేసుకున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ టైంలోనే మా పెద్ద బాబు రెప్ బాస్కెట్ బాల్ స్టార్ట్ చేశాడనమాట, అండర్ 12 అప్పుడు. సో అదేంటంటే ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ స్పోర్ట్ యాక్టివిటీస్ అన్ని కూడా స్ట్రైట్ అవే స్కూల్ అవ్వగానే ఒక హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్ లో తీసుకెళ్లాలన్నమాట స్టేడియం కి, ఆర్ వాట్ ఎవర్ ప్లే గ్రౌండ్ కి, స్టేడియం కి. సో మేము ఆఫీస్ కి సిటీకి వెళ్ళాలి. మార్నింగ్ బయలుదేరితే గానీ ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 6:30, 7 అయ్యేదనమాట. సో ఇంపాసిబుల్ అయ్యేది. వన్స్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 4-5 మంత్స్ తర్వాత ఈ బిజినెస్ లో ఉన్న ఏదైతే గ్రోత్ నాకు కనపడిందో, వచ్చే ఇన్కమ్ తో చాలు ఈ బిజినెస్ త్రూ కూడా నేను ఎర్న్ చేయగలుగుతున్నానన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నా ప్రొఫెషనల్ జాబ్ ని వర్కింగ్ అవర్స్ రెడ్యూస్ చేసుకున్నాను. అంటే పిల్లల ఆ స్పోర్ట్స్ టైం కి రావడము, స్కూల్ నుంచి పిక్ చేసుకోవడం, మరీ 6:30, 7 కాకుండా 3:30, 4 అలా ఒక షెడ్యూల్ అనేది ఫిక్స్ చేసేసుకున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. సో ఏ బిజినెస్ లో ఉంటుంది ఇలాంటి పొటెన్షియల్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బిజినెస్ అనేది కంటిన్యూస్ గా ఫోన్ మీద, ల్యాప్టాప్ మీద ఎవ్రీడే కూర్చోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీ బ్రేక్ టైంలో కూడా, మీ కుకింగ్ టైంలో కూడా ఫోన్ నుంచే మీరు ఈ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. ఈవెన్ నేను బాస్కెట్ బాల్ కి తీసుకెళ్తాను కదా, స్టేడియంలోనే లీడ్స్ కి ఎంక్వైరీస్ కానీ, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్ని కూడా అలానే ఇస్తుంటాను. సో నేను వెరీ మచ్ సాటిస్ఫై. ఎందుకంటే నా ప్రొఫెషనల్ జాబ్ కంటే కూడా ఈ బిజినెస్ లో ఏదైతే ఎర్న్ చేస్తున్నానో అది నిజంగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. ఆ మనీ కంటే కూడా పిల్లలకి కావాల్సినప్పుడు నేను అమ్మగా వాళ్ళతో ఉంటున్నాను చూడండి, ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఈ బిజినెస్ త్రూ చాలా వచ్చిందని చెప్పొచ్చు పద్మ. థ్యాంక్ యూ. ఎస్, చాలా బాగా చెప్పారు షర్మిల గారు. సో నిజంగా అండి, ఈ బిజినెస్ తో చేంజెస్ అనేవి డెఫినెట్ గా వస్తాయి. అండ్ ఆ చేంజెస్ చూసుకుంటే మనకి మంచి చేంజెస్ ఉంటాయి, రైట్? చేంజెస్ ఆల్వేస్ ఫర్ ద బెటర్ అంటాం మనం. సో మన పాస్ట్, ఈ బిజినెస్ కి ముందు, ఈ బిజినెస్ కి తర్వాత మనం కంపేర్ చేస్తే డెఫినెట్ గా కొన్ని టాంజిబుల్ బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయి. సో నాకు కూడా కనిపించాయి అలాంటివి. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ, టైం ఫ్లెక్సిబిలిటీ కానీ, లేకపోతే ఏమైనా ఇంటికి కావాల్సిన ఫంక్షన్స్, మూమెంట్స్ అటెండ్ చేయడము, అలాంటప్పుడు నేను ఎవరినైనా అడగడం కానీ, బాస్ని అడగడం కానీ, పర్మిషన్ అడగడం కానీ, లీవ్ అడగడం కానీ అలాంటివి ఉండవు. ఎందుకంటే నా టైం నా చేతిలో ఉంటుంది, రైట్? సో ఈ బిజినెస్ చాలా సులువైందండి, ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఇది మన కంప్లీట్ టైం అనేది డిమాండ్ చేయదు. సో షర్మిల గారు చెప్పినట్లు మన టైం మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ తనకి ఎలా బెనిఫిట్ అయింది, ఎస్పెషలీ తన బేబీని చూసుకోవడానికి, ఏబుల్ టు రెడ్యూస్ తన ఫుల్ టైమ్ జాబ్ ని రెడ్యూస్ చేసుకొని ఇప్పుడు షీఈ్ ఏబుల్ టు గివ్ మోర్ టైమ్ టు ఫ్యామిలీ అన్నమాట. సో అలాగే అందరి లైఫ్స్ లో కూడా మంచి చేంజెస్ అనేవి వస్తున్నాయి. అలాగే రూపా గారి లైఫ్ లో చూద్దాము ఎలాంటి చేంజెస్ వచ్చాయో. రూపా ప్రవీణ్ గారు ఇస్ ఫ్రమ్ ఇండియా. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ రూపా, అండ్ చెప్పండి మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత. హలో అండి, అందరికీ నమస్కారం. నేను రూపా ప్రవీణ్, అండ్ థ్యాంక్ యూ పద్మ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఒక స్టే ఎట్ హోమ్ మమ్ని. అండ్ నా గురించి చెప్పాలంటే 15 years నుంచి 2008లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మ్యారేజ్, పిల్లలు అని నా లైఫ్ ఇలా సాగిపోతూ ఉంది. పిల్లలతోటే నా టైం అంతా స్పెండ్ చేశాను. ఎందుకంటే వాళ్ళకి అవైలబుల్గా ఉండాలి. వాళ్ళ ఏంటంటే నాకు డే కేర్లో వేయడం, ఇలాంటి చైల్డ్ కేర్లో వేయడం అనేది నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ మైల్ స్టోన్స్ అన్ని నేను మిస్ అవుతాను. ఇద్దరము జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ చూసుకోవడానికి డే కేర్లో పెట్టడం కానీ అదంటే అంటే ఓకే, ఇప్పుడు మా లైఫ్
బానే ఉన్నది కదా, ఎందుకు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళడం అని అదొకటి కూడా మా హస్బెండ్ కూడా అదే అనేవారు. సో అందువల్ల కూడా సర్లే ఓకే లైఫ్ నడుస్తుంది కదా అని అలా కెరీర్ అనేది ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సో తర్వాత వాళ్ళు పిల్లలు పెద్దగా అయిన తర్వాత నాకు ఏం అనిపించిందంటే ఓకే నేను ఇంత చదువుకొని కూడా నేను ఫ్యామిలీకి ఏం చేయలేకపోతున్నానే, నేను ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండలేకపోతున్నాను, ప్రతి చిన్నదానికి కూడా మా హస్బెండ్ అడగాల్సి వచ్చేది. సో అలాంటి టైంలో నాకేమనిపించిందంటే నేను ఏదైనా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలి అండ్ నేను కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి అని ఆలోచించి జాబ్ ట్రయల్స్ అనేది చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే 15 years కెరీర్ గ్యాప్ ఉంది నాకు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఈ దీని వల్ల ఆపర్చునిటీస్ అనేది ఏమీ రాలేదు. అయినా కూడా నేను ఇవి కోర్సెస్ నేర్చుకున్నా కూడా ఈ గ్యాప్ వల్ల నాకు ఎలాంటి ఆపర్చునిటీస్ రాలేదు. సో అలాంటి టైంలో మా హస్బెండ్ ఒకరోజు ఒకరి యాడ్ చూసారు ఈ బిజినెస్ గురించి. ఈ బిజినెస్ చూసిన తర్వాత తను కొంచెం ఎక్స్ప్లోర్ చేశారు. బాగానే ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇది బాగుంది, నీకు సూట్ అవుతుంది అండ్ ఇంట్లోనే ఉండి చేసుకోగలవు నువ్వు, ఈవెన్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను కూడా హెల్ప్ చేస్తానని తను నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీస్ అనేది నాకు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ గా నేను ఈ బిజినెస్ అనేది రన్ చేస్తున్నాను. ఈవెన్ తను చూసి అసలు ఈవెన్ నేను ఈ బిజినెస్ అనేది ఏంటి కూడా నాకు తెలీదు స్టార్టింగ్ లో, మొత్తం తనే ఎంక్వైరీ చేయడము కానీ అంతా తనే చూసుకున్నారు. ఆ తర్వాత నేను ఆ బిజినెస్ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు, నువ్వు చేసుకో ఇక మొత్తం నీకు ఇచ్చేసాను, సో నువ్వే హ్యాండిల్ చేసుకో అని అలా చేసి మొత్తం నేను చేస్తున్నాను. ఇప్పుడు తను నన్ను అడుగుతారు డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా, అలా అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో నాకు కొంచెం ఈ బిజినెస్ నేను చెయ్యగలనా, ఈ 15 years గ్యాప్ వచ్చినది, ప్లస్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అంటే నా కమ్యూనికేషన్ కూడా అంతగా ఎఫెక్టివ్ అంటే బాగుండదు అన్నట్లు, ఎక్కువ మాట్లాడలేను నేను. సో అది కూడా ఒక ప్రాబ్లం ఉండేది నాకు. సో ఈ బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే స్లోగా నా కాన్ఫిడెన్స్ నేను బిల్డ్ చేసుకున్నాను అండ్ నేను ఏంటంటే అన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాను. నేను కొత్త టెక్నాలజీస్ అంటే ఈ బిజినెస్ కి సంబంధించిందే ఇంకా కొత్తగా నేను నేర్చుకోగలుగుతున్నాను. అది కూడా ఇంట్లో ఉంటూ ప్రతి పిల్లలని మిస్ అవ్వకుండా, ఫ్యామిలీ టైం ని మిస్ అవ్వకుండా కూడా నేను ఇంట్లోనే ఉంటూ ఇవన్నీ నేర్చుకుంటూ అండ్ ఈ బిజినెస్ చేస్తున్నానంటే ఇప్పుడు నాకు చాలా సాటిస్ఫై గా ఉంది అండ్ చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ గా ఉంటున్నాను, ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. సో ఇది నా స్టోరీ అండ్ నా లైఫ్ లో చేంజెస్ ఏంటి అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. స్టార్టింగ్ లో నా పేజ్ చూస్తున్న వాళ్ళందరికీ, నా పేజ్ చూసిన వాళ్ళ జనరల్ గా ఆ రూపాకి ఈ రూపాకి మీకే తేడా తెలుస్తుంది. సో ఇది నా లైఫ్ చేంజ్ అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన చేంజెస్, ఇప్పుడు ఈ రూపాన్ని నేను, ఇది పద్మ నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ రూపా, చాలా బాగా చెప్పారు. సో ఎస్ అండి, మన బిజినెస్ లో మనకి అపార్ట్ ఫ్రమ్ మేకింగ్ మనీ, అపార్ట్ ఫ్రమ్ బెనిఫిట్స్ కాకుండా మాకు ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో మైండ్ సెట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అండ్ ఇది ఓవరాల్ ఒక వెల్ బీయింగ్ లేకపోతే ఓవరాల్ డెవలప్మెంట్ అని చెప్పచ్చు. నాట్ జస్ట్ మన ఫైనాన్సెస్ లోనే కాదు కానీ మన మైండ్ సెట్ లో, మన బిహేవియర్ లో, మన యాటిట్యూడ్ లో రూపా గారు చెప్పినట్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఒక ఇండివిజువల్ అనే పర్సన్ ఈ బిజినెస్ కి ముందు చాలా షైగా ఉండొచ్చు, చాలా రిజర్వ్ గా ఉండొచ్చు, ఇంట్రోవర్ట్ ఉండొచ్చు, కానీ ఈ బిజినెస్ చేస్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ ఆ కంఫర్ట్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో నేను కూడా ఇలా ముందు లైవ్స్ చేసేదాన్ని కాదు, అఫ్ కోర్స్ ట్రైనింగ్స్ అన్ని నేను ఫేస్ టు ఫేస్ చేసేదాన్ని, కానీ ఇలాగా సోషల్ మీడియా పైన వచ్చి లైవ్స్ చేయడము అంత కాన్ఫిడెంట్ గా ఉండేదాన్ని కాదు. సో ఎందుకు మన స్టోరీ చెప్పడము, ఎందుకు మన పర్సనల్ లైఫ్ షేర్ చేయడము, ఎక్కువగా ఎందుకు షేర్ చేయడం అనేది ఉండేది. కానీ ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు ఎలాంటి చేంజెస్ వచ్చాయంటే మనం ఎంత ఒథెంటిక్ గా ఉంటే
మన ఆడియన్స్ కూడా అంత అట్రాక్ట్ అవుతారు ఈ బిజినెస్లో. సో ఆ షైనెస్ అనేది, ఆ షెల్ అనేది బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు మాలోని ఎవరినైనా అడిగితే లైవ్స్ చేయగలరా అంటే ఎనీ టైమ్ ఆఫ్ ద డే వీఆర్ రెడీ అనమాట. వీఆర్ ఏబుల్ టు షేర్ అవర్ లైఫ్స్ ట్రాన్స్పరెంట్గా ఏం జరుగుతుంది, అండ్ ఇక్కడ ఎంత సపోర్ట్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ మనకి గ్లోబల్ కమ్యూనిటీ ఉంది ఇక్కడ, అదొక పెద్ద చేంజ్ అని చెప్పచ్చు నేను. ఏ టైంలో మనకి ఎవరితో మాట్లాడాలి అన్నా కూడా ఎనీ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్ నుంచి పీపుల్ ఆర్ అవైలబుల్ అనమాట. సో అదొక మంచి బెనిఫిట్ ఈ బిజినెస్లో. ఎందుకంటే ఇంతమందితో ఒకేసారి కాంటాక్ట్ చేయగలము అంటే అది వేరే ఏ బిజినెస్లో ఏ జాబ్లో కూడా సాధ్యం కాదు. ఇది మన బిజినెస్లో 270,000 ప్లస్ మెంబర్స్ ఉన్నారు, అండ్ లైక్ మైండెడ్ పీపుల్. అందరికీ ఒక గోల్ ఉంది, అందరూ ముందుకి ఫార్వర్డ్ థింకింగ్గా ఉన్నారు, అండ్ డ్రీమ్స్ ఉండే వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు అది ఇంత క్వాంటిటీలో దొరకడం చాలా కష్టం. సో అది చాలా మంచి బెనిఫిట్ అని చెప్తాను. సో చెప్పుకోవాలంటే ఈ బిజినెస్లో చాలా మంచి మంచి చేంజెస్ అనేవి ఉన్నాయండి. వాట్ వీ వుడ్ సే ఇస్, మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. జస్ట్ ట్రై ఇట్. ఈ బిజినెస్ ట్రై చేయండి. ఇంట్రడక్టరీ వెబినార్ ఫస్ట్ అటెండ్ చేయండి, క్వశ్చన్స్ అడగండి. మీరు కరెక్ట్ పీపుల్ని అడిగితే మీకు కరెక్ట్ ఆన్సర్స్ దొరుకుతాయి, అండ్ కరెక్ట్ పీపుల్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన మేము కనిపిస్తున్నాం. ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ బిజినెస్ గురించి ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. ఎక్కడ ఎవరైనా షర్మిలాన్ కానీ రూపాన్ కానీ నన్ను కానీ మీరు కాంటాక్ట్ చేయండి, అండ్ డెఫినెట్గా యుల్ గెట్ ద రైట్ ఆన్సర్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ లైవ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాం మేము ఇంకొక ఫ్రెష్ టాపిక్తో. అండ్ మీకు ఏమైనా టాపిక్ మేము కవర్ చేయాలి అంటే కింద కమెంట్స్లో రాయండి, విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దామండి. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే బ్లెస్డ్. నమస్కారం.